పాట పాట పెట్టాను. కర్నూలు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. దాని బలాన్ని ఇంకా పెంచే విధంగా ఈరోజు బాలు వల్ల యువకులు అందరూ పార్టీలో జాయిన్ కావడం చాలా సంతోషకరమైన విషయం. మరీ ముఖ్యంగా మీరు చూసుకుంటే ప్రజల్లో ఒక విప్లవం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మనిషి వచ్చిన తర్వాతనే వాళ్ళ పిల్లలకు ఈరోజు విద్యా భవిష్యత్తు, ఆరోగ్య భరోసా, ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు, మంచి పరిపాలన, విపక్షాలు లేని పరిపాలన, బ్రోకర్లు కమిషన్లు లేని పరిపాలన అందించినాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పైన అపార ప్రేమ ఈరోజు కర్నూలు నగరంలో ఉంది. అలాగే కాకుండా కర్నూలు నగరంలో ఇంతకుముందు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారంగా ఉండని చంద్రబాబు నాయుడు గారు విస్మరిస్తే జగన్మోహన్ రెడ్డి గారే జ్యుడిషియల్ క్యాపిటల్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు లా యూనివర్సిటీకి ఈ స్థలం కేటాయించి శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే నేను ఒకసారి వెళ్ళి అన్న మీరు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కోసము మీరు ప్రయత్నం చేస్తే ఎంతో మేలు జరుగుతుంది అని చెప్తే దానిపైన కృషి చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈరోజు హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ రావడం వల్ల ఎన్నో వేల కోట్ల రూపాయలు ఈరోజు ఇండస్ట్రియల్ కారిడార్కి కూడా వచ్చే పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఓర్వకల్ నోట్లో వేలాది ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒక సాఫ్ట్వేర్ పార్క్ కోసం కూడా ముఖ్యమంత్రి గారికి ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. మన కలెక్టర్ గారు కూడా దానిని ఫార్వర్డ్ కూడా చేయడం జరిగింది. సో ఏదైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చెప్తున్నారో మేము వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి, మేము ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కల్పించలేకపోయింది. ఈవెన్ తెలంగాణ ప్రభుత్వంలో వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళు బలంగా ఉన్నా, మేము ఆర్థికంగా లోటు బడ్జెట్లో ఉన్నా దాదాపు 5 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా ఇవ్వగలిగినాము. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని అవకాశం ఇస్తేనే మనందరి భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ప్రజలు చెప్తుంటే మాకు కూడా సంతోషకరంగా ఉంది. మరొకసారి జగనన్నను సీఎం చేసుకునే విధంగా మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాళ్ళ మిత్ర బృందము 22-25 వార్డులకు వస్తారు. వాళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద బైక్ ర్యాలీ ఇక్కడ ఏర్పాటు చేసి అంతా యువకులందరూ దాదాపుగా 600 మంది యువకులు ఈరోజు పార్టీలో జాయిన్ కావడం చాలా సంతోషం. వాళ్ళందరినీ కూడా పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. వాళ్ళందరూ కూడా రేపు జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలి. మా యువకులందరికీ కూడా ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారు, మా యువకులందరి భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి ప్రదాత ఆయన ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మా భవిష్యత్తు బాగుంటుంది, మా జీవితాలు బాగుంటాయి, మాకు మంచి భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలు అన్నీ కల్పిస్తాడు అనేటువంటి భరోసా ఈరోజు వాళ్ళందరిలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఇండస్ట్రీస్ పరిశ్రమలు పెట్టేదానికి 35,000 ఎకరాలతో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ 400 కోట్ల రూపాయలతో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, అంటే రోడ్లు అయితేనేమి, శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొని రావడం అయితేనేమి, పైప్ లైన్ ద్వారా అక్కడ పరిశ్రమలు రావడానికి ఎంతో కృషి చేయడం జరుగుతూ ఉంది. 400 కోట్ల రూపాయలతో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇంకొక 3-4 నెలల్లో పూర్తయితే చాలా పరిశ్రమలు అక్కడికి వచ్చేదానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎయిర్పోర్ట్ కూడా దగ్గర ఉంది కాబట్టి
పరిశ్రమలు వచ్చి ఈరోజు యువకులందరికీ మంచి భవిష్యత్తు కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈరోజు యువకులందరూ కూడా పార్టీలో చేరేదానికి జగన్మోహన్ రెడ్డి గారిని, కర్నూలులో ఇంతియాజ్ గారిని, ఎంపీగా రామయ్య గారిని గెలిపించేదానికి కంకణబద్ధులమని ఈరోజు వాళ్ళందరూ కూడా ముందరికి వచ్చినందుకు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు బాలు ఆధ్వర్యంలో చేరినారు. బాలుకు వాళ్ళ కుటుంబ సభ్యులను అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా పార్టీలో చేరినటువంటి బాలుకు పార్టీలో సముచిత స్థానాన్ని, రాజకీయంగా మంచి భవిష్యత్తును కల్పించడానికి మేమందరం కృషి చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. కర్నూలు నగరంలోని 22, 25 వార్డులో ఉన్న మనకు బాలు, అతని మిత్రబృందం ఇవాళ అందరూ కూడా మనకు వైసీపీ పార్టీలో చేరడం చాలా సంతోషకరమైన విషయం. మేమందరం కూడా వైసీపీ గెలుపుకు కృషి చేస్తాము, వైసీపీ జెండాను ఎగరవేస్తాము, వైసీపీ కోసం మేమందరము మరి శాయశక్తుల ప్రయత్నిస్తాం విజయం కోసం అని చెప్తూ, వైసీపీ విజయం కోసం మేమంతా సిద్ధం అని ఎలుగెత్తి చాటుతూ వాళ్ళందరూ బైక్ ర్యాలీ తీసి, ఒక చక్కటి బైక్ ర్యాలీ తీసి మనకు ఈ సభను నిర్వహించడము చాలా ఆనందంగా ఉంది. మరి బాలుతో పాటు చేరిన 600 మంది సుమారు యువకులందరికీ కూడా నేను మరి వారందరికీ చెప్పేది ఏంటంటే, మీరంతా సిద్ధమంటే మా అందరికీ ఆనందంగా ఉంది. ఏదైతే మనకు ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 నినాదాన్ని ఇచ్చారో అది చేరుకోవడానికి, ఆ టార్గెట్ని చేరడానికి ఇలాంటి యువకులందరూ మరి ఈరోజు వైసీపీలో చేరి మేమంతా సిద్ధమని చెప్పేసి వారు నినాదం ఇస్తే ఖచ్చితంగా మా వైసీపీ పార్టీ మరి రాష్ట్రంలో అన్ని చోట్ల మరి కర్నూలు నగరంలో కూడా విజయ పతాకాన్ని ఎగరవేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరికీ మరి ఈరోజు వాళ్ళకు అతని మిత్ర బృందానికి, వారి కుటుంబ సభ్యులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ.